మీ పేరు సత్యనారాయణ. సత్య అని వాడితే 12వ నంబర్ వస్తుంది. 12 బాగా ముందుకెళ్ళే జీవితం, ఒక్కసారిగా తలకిందులయ్యే నంబర్ 12. సో 4 నంబర్లు బాగున్నాయి. బాగునే నంబర్ల గురించి చెప్పడం లేదు, బ్యాడ్ లక్ నంబర్స్ గురించి మాత్రమే చెప్తున్నా. సత్యనారాయణలో 4 నంబర్లు బాగున్నాయి, బట్ పేరు 13 అక్షరాల్లో ఉండేది. ఒక 70 మందికి వర్క్ చేయదు. అండ్ సత్యనారాయణలో 13 ఓవల్స్ ఉన్నాయి. ఈ 13 ఓవల్స్ని డెత్ నంబర్ అంటాము. వైఎస్ రాజశేఖర్తో పాటు చనిపోయిన ఐఏఎస్ ఆఫ్ చీఫ్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం 13, సత్యనారాయణ 13. ఈ 13 సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ నంబర్. దివ్యభారతి 13, రాజీవ్ గాంధీ గారు 13, సంజయ్ గాంధీ గారు 13. ఈ 13 వచ్చిన వాళ్ళు ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. నేను చెప్పిన నంబరు బాగాలేదంటే లైట్ తీసుకో, కిరణ్ నెహ్రూ డబ్బు కోసం చెప్తున్నాడు. డబ్బు కోసం కిరణ్ నెహ్రూ చెప్పడు. నేను పవిత్రమైన వైద్య వృత్తిని వదిలి దీంట్లోకి వచ్చాను. గవర్నమెంట్ డాక్టర్ రోజుకు 1 గంట పని చేస్తే 1,88,000 జీతం. నా భార్య గవర్నమెంట్ డాక్టరే. ఉద్యోగం రిజైన్ చేసి వచ్చాను ఈ న్యూమరాలజీ ఫీల్డ్కి. ఈ సబ్జెక్ట్లో నా పవర్ అది. సత్యనారాయణలో 13 ఉంది. నన్ను నమ్మకపోతే ఇబ్బంది పడతారు. ఈ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. సో నా అపాయింట్మెంట్ తీసుకుంటే మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడెన్స్ ఇస్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో ఉన్న ఏ నంబర్కి పెట్టినా మీకు 24 అవర్స్ రిప్లై వస్తుంది. ఒక్క నంబర్కే పెట్టండి, అన్ని నంబర్లు పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడకూడదు. వాట్సాప్ చేశాక 24 అవర్స్ డిస్టర్బ్ చేయకండి. మీ పేరు బాగుంటే బాగుందని రిప్లై ఇస్తాను. బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల మీ లైఫ్ ఎలా ఉంటుందో రిప్లై ఇస్తాను. వెంటనే మీకు ఏ నంబర్ నుంచి వాయిస్ వచ్చిందో ఆ నంబర్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. లేట్ చేయకండి. లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఉండదు.